హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు జస్ట్ స్వీట్ టూ థింగ్స్. మళ్ళీ వీకెండ్ వచ్చింది కదండి. సో వీకెండ్ వచ్చేస్తే ఆబ్వియస్లీ మన ఛానల్ నుంచి కొత్త వీడియో వస్తుంది. సో ఈ వీడియోలో మీరు మొత్తం కంప్లీట్గా చూసింది లాస్ట్ టైం ఓన్లీ వాకింగ్ టూర్ లాంటిది చూసారు కదా. ఈసారి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూస్ చేసుకుని మేము ఒక లొకేషన్కి వెళ్ళి అక్కడ థింగ్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేసాం. సో ఈ వీడియోలో కంప్లీట్గా మీరు ఆమ్స్టర్డామ్లో ఉన్న ఒక సెంట్రమ్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నారు. సెంట్రమ్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ లొకేషన్కి ఒక మెయిన్ సెంటర్లా ఉంటుందండి. సో అక్కడే మనకి షాపింగ్ మాల్స్ అన్న అలాంటివన్నీ ఉండే ప్లేస్. సో ఈ వీడియోలో మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూస్ చేయాలంటే ఏమేమి కావాలో కూడా చూద్దాం. ఇలా పక్కనే రోడ్ పక్కనే 2 ట్రాక్స్ ఉంటాయి. సో రెడ్ కలర్ వచ్చి బైసికల్ ట్రాక్ అంట. సో ఆల్వేస్ నువ్వు ఆమ్స్టర్డామ్లో ఎక్కడికి వెళ్ళినా సరే నీకు రెడ్ కలర్లో ఇలా వే కనిపించిందంటే అది సైకిల్ ట్రాక్, నార్మల్ది వాకింగ్ వే. సో ఇది వచ్చి సిటీకి మనకి సిటీ అవుట్కట్స్ లాగేనండి. ఇది ఎయిర్పోర్ట్ దగ్గర ఏరియా కాబట్టి మోస్ట్లీ హోటల్సే ఉంటాయి. రెసిడెన్షియల్ ఏరియాస్ చాలా తక్కువ ఇక్కడ. మెయిన్ రోడ్ నుంచి ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ సంథింగ్ సైకిల్స్ పార్కింగ్లో ఉందండి. మొత్తం ఆల్మోస్ట్ మనం హోప్ డ్రాప్స్ స్టేషన్కి వచ్చాం, ట్రైన్ స్టేషన్. సో ఇక్కడ చూసారంటే మోస్ట్లీ సైకిల్సే ఉంటాయి. అసలు సైకిల్ అంటేనే డచ్ కల్చర్ అండి. బైక్స్ చాలా తక్కువ. ఇంకా మీరు ఇక్కడ కార్స్ చూస్తున్నారు, ఇదంతా అవుట్కట్స్ కాబట్టి. ఈవెన్ సిటీలోకి వెళ్తే మాత్రం మీకు మొత్తం సైకిల్సే ఉంటాయి. సైకిల్స్ రెంట్ బేసెస్ ఉంటాయి. అండ్ మనకు కొనుక్కోవాలంటే సెకండ్ హ్యాండ్ సైకిల్స్ అరౌండ్ €70 అలా ఛార్జ్ చేస్తారు. ఇక్కడ ఏంటంటే మనం ఒక 10 కిలోమీటర్స్ ఆఫీస్కి వెళ్ళాలనుకున్నా సరే ఈవెన్ సైకిల్ ఉంటే మనకి బెస్ట్ వే మనకు వెళ్ళడానికి, ట్రాన్స్పోర్ట్ చేయడానికి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చాలా కాస్ట్లీ. ఇప్పుడు మీరు చూస్తుంది ఓవి చిప్ కార్ట్ మెషిన్ అండి. సో ఇది మనకి ఈచ్ అండ్ ఎవ్రీ మెయిన్ స్టేషన్లో, మోస్ట్లీ బస్ స్టేషన్లో కూడా అవైలబుల్ ఉంటాయి. సో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏదైనా యూస్ చేయాలంటే ఏదో ట్రామ్, బస్ అండ్ ట్రైన్ యూస్ చేయాలంటే ఈ ఓవి చిప్ కార్ట్ అనేది మ్యాండేటరీ థింగ్. ఫస్ట్ ఎన్ఎల్లో ఏ సిటీకి వచ్చినా సరే ఇది మాత్రం ఫస్ట్ థింగ్ మనం తీసుకోవాల్సిన కార్డు. ఈ కార్డ్ మేము ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిన వెంటనే మనకి ఇమీడియట్గా మనకు అక్కడ కొన్ని హెల్ప్ డెస్క్లు ఉంటాయండి, అక్కడ మేము తీసుకున్నాం. అరౌండ్ ఫస్ట్ టైం కార్డ్ తీసుకుంటే €7 అంతా ఛార్జ్ చేస్తారు. సో మనకి ఎంత కావాలంటే అంత క్యాష్ లోడ్ చేసి ఇస్తారు. సిగ్నల్ పడింది. ఇదేంటి బుల్లెట్ ట్రైన్లో ఉంది, ఇంట్రెస్టేట్ ఇది. ఏంటి మనం ప్రెస్ చేయాలి అది? ఓకే. సో ప్రెస్ చేస్తే ఏమవుతుంది? గ్రీన్ వస్తుంది కొద్దిసేపటి. ఇక్కడ మనకి ఏదైనా ఉందో టైమర్ అలాంటిది? లైట్ ఉంది కదా, ఆ లైట్ తగ్గుతూ. ఓకే. ఇప్పుడు ఎవరు లేకపోయినా సైక్లింగ్కి మరి వాళ్ళకి కూడా ఉంటుందా? సైక్లింగ్ కూడా వాళ్ళకి బటన్ ఏమైనా ఉంటుందా? అదా? సో ఆ బటన్ ప్రెస్ చేయాలి మనం వెళ్ళాలనుకుంటే. ఓకే. వెళ్ళాలన్నమాట. ఓకే. ఒకవేళ చిన్న టైమింగ్ మిస్ అయినా కూడా వెళ్ళిపోతాడా? హ్యాంప్టన్ బై హిల్టన్. ఇది ఇక్కడ షిఫోల్లోనే కాదు, చాలా నెదర్లాండ్స్లో చాలా కంట్రీస్లో ఉంది. ఇది ఫ్రాంచైజ్ అనుకుంటా కదా ఇది. చాలా
సో ఇదేంటి మనకు మాల ఇది ఫోటో తీస్తా కానీ మా వైఫ్ నమ్మదు నన్ను. నువ్వు నెదర్లాండ్ ఆమ్స్టర్డామ్ వెళ్ళావు. అది ఇదే ఆల్బర్ట్ హైన్. సో ఫైనల్లీ ఏంటంటో చూడు అసలు లేని మెక్డీలో మనోడు నువ్వు తింటే ఏమన్నా ఉంటే ఫ్రెంచ్ ఫ్రైస్ ఉంటాయి అంతే. చాహోర్ ఆఫ్టర్నూన్ అవుతుంది కదండి. సో లంచ్ చేయడానికి అని చెప్పి ఇక్కడ దగ్గరలో ఉన్న మెక్డీకి వచ్చాం. సెంట్రంలో మెక్డీ ఉంది. మన ఇండియాలో మనకి కేఎఫ్సి, మెక్డొనాల్డ్ నార్మల్ కొద్ది కాస్ట్లీ అనిపిస్తాయి, నార్మల్ రెస్టారెంట్ ఓకే అనిపిస్తాయి. కానీ ఇక్కడ మనకి ఇవి చీప్ అనిపిస్తాయి. సో మనం ఇక్కడే ఏమన్నా తినొచ్చు మన బడ్జెట్లో. అందుకని ఇక్కడికి వచ్చిన తర్వాత మెక్డీలో ఇక్కడ చూస్తే మనకి సెల్ఫ్ చెక్ ఇన్ ఉంది, లేకపోతే డైరెక్ట్గా ఆర్డర్ మీరు అక్కడే లోపల ప్లేస్ చేయొచ్చు. సో మేము ఇది యూస్ చేసుకొని నార్మల్ ఆర్డర్ ప్లేస్ చేసుకున్నాం. నేను ఎలాగో నాన్ వెజ్ తింటాను కాబట్టి ఒక బర్గర్ అండ్ 6 పీస్ నగ్గెట్స్ అండ్ సాఫ్ట్ డ్రింక్ కలిసి 4.75 అరౌండ్ €5 వచ్చింది. €5 అంటే అరౌండ్ 450 రూపీస్. సో ఇక్కడ మ్యాక్సిమం కేఎఫ్సి, మెక్డీ కూడా సేమ్ ఇలాంటి సెల్ఫ్ చెక్ ఇన్ మెషిన్స్ ఉన్నాయండి, చాలా ఉన్నాయి. సో మనం ఇక్కడ డైరెక్ట్గా ఆర్డర్ ప్లేస్ చేసి మన కార్డ్ని నార్మల్గా మనమే స్వైప్ చేసుకుంటే మనకి ఆర్డర్ జనరేట్ అయిపోద్ది.
మీకు మీరు సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్ బట్టి ఏదర్ టేక్ అవే ఆర్ డైన్ ఇన్, సో దాన్ని బట్టి మీరు ప్యాక్ చేసి ఇచ్చేస్తారు వాళ్ళే. ఇక నాకు లంచ్ చేసి వచ్చాము. చపాతీ విత్ శివ హ్యాపీ ఫీల్ అవుతున్నాడు. శివ అందరు యూట్యూబ్లో గుర్తుపట్టేస్తారు. ఆ వీడియో ఏంది కదా ఏంది. శివ నువ్వు తీసుకున్న మీల్ ఏంటి? రోజు మాకు ఆమ్స్టెల్విన్ తీసుకొచ్చి సెంటర్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయించేలా చేశారు. ఈరోజు ఆమ్స్టెల్విన్ సెంట్రమ్ ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత నేను శివ మళ్ళీ బ్యాక్ టు హూప్ డ్రాప్ వెళ్తున్నామండి, సేమ్ మా హోటల్ వేకి. సో దారిలో వెళ్తున్నప్పుడే ఒక అకామిడేషన్ వ్యూయింగ్ ఇచ్చారు వాళ్ళు, టైం స్లాట్ జస్ట్ అకామిడేషన్ చూసుకోవడానికి. సో అందుకని మేము మళ్ళీ రిటర్న్ బ్యాక్ టు హూప్ డ్రాప్ నుంచి మళ్ళీ ఇంకా బస్ ఎక్కి హూప్ డ్రాప్ నుంచి అలా అరౌండ్ 4-5 కిలోమీటర్స్ లోపలికి వెళ్తున్నాం. అది కంప్లీట్ ఇంకా విలేజ్ టైప్లో ఉంటుంది, సో అది కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. మనకి ఈచ్ అండ్ ఎవ్రీ స్టాప్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది. ఫైనల్గా ఈరోజు మేము ఆమ్స్టర్డామ్ కొద్దిగా ఓవరాల్గా తెలుసుకోవడం జరిగింది విత్ మై కొలీగ్ హెల్ప్. ఈ బస్ వయా షిపోల్ వెళ్తుందండి. షిపోల్ మీకు ఆల్రెడీ గుర్తుండి ఉంటుంది, ఇంతకు ముందు బ్లాగ్స్లో కూడా చూసారు. ఎయిర్పోర్ట్ లొకేషన్ అక్కడ చూడండి, ఎయిర్పోర్ట్ వేలోనే వెళ్తుంది బస్. బస్లో మనకి యూఎస్బి ఛార్జింగ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. దిగామండి. సో ఇక్కడ నుంచి మాకు ఇంకో బస్సు ఎక్కాలి. చూస్తున్నాం, అదే గూగుల్ మ్యాప్స్లో ఉన్నది ఫాలో అయిపోతే సరిపోద్ది మనకి. సో గూగుల్ మ్యాప్స్లో ఎఫ్ అనే ప్లాట్ఫామ్ మనకు చూపించాడు. సో మేము ఎక్కాల్సింది 341 బస్, దాని గురించే వెతుకుతున్నాం. గూగుల్ మ్యాప్స్ మొత్తం మన శివ చూసుకుంటున్నాడు. సో అక్కడ 341 బస్ ఎక్కాలి. ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. మొత్తం నిర్మానుష్యంగా ఉందండి, అసలు ఏ ఎవ్వరు లేదు. మీకు ఇక్కడ స్క్రీన్ మీద రో హౌస్ కనిపిస్తుంది కదా, సో అలాంటి హౌస్లోనే మేము వ్యూయింగ్కి వెళ్ళాం, బట్ మాకు అంతగా నచ్చలేదు. టైం 8 PM అవుతుందండి. చూడండి బయట ఎలా ఉందో చూపిస్తాను ఒకసారి. ఎయిట్ PM అయినా ఇలాగే ఉంటుంది. అరౌండ్ 11 వరకు మనం అసలు చీకటి అనేది చూడలేమండి. సో
సో ఇది ఓన్లీ ఈ సీజన్లో అరౌండ్ 2 months వరకు ఇలాగే ఉంటుంది మా వాళ్ళు చెప్పారు, సమ్మర్ సీజన్లో. తర్వాత నుంచి అరౌండ్ సెప్టెంబర్ నుంచి స్నో పడుతుందంట. సో అప్పటి వరకు సిచ్యువేషన్ అయితే ఇలాగే ఉంటుంది కంప్లీట్. అంటే చీకటి కూడా వచ్చిన అరౌండ్ 11 PM వస్తుంది, 11 తర్వాత వస్తుంది. ఎర్లీ మార్నింగ్ 4కి మళ్ళీ వెళ్తారు వచ్చేస్తుంది. సో 8 PM అయినా సరే బాగుంది. సో ఇది ఓవీ చిప్ కార్ట్ అండి. మనం లోడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ నెంబర్ ఉంది కదా కిందన. సో ఈ నెంబర్ యూస్ చేసుకొని ఆన్లైన్లో లోడ్ చేసుకోవచ్చు. ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేసేద్దామండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కొత్త ప్లేస్తో వద్దాం. సైనింగ్ ఆఫ్, జస్ట్ వీ టూ థింగ్స్. బాయ్.